శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏ శ్లోకము తెలియకపోయినా సరే చాలా సులభంగా ఈ పట్టిక ద్వారా మీ జన్మ నక్షత్రం ప్రకారం కానీ నామనక్షత్రం ప్రకారం కానీ ప్రతిరోజు మీ తారాబలాన్ని తెలుసుకోవచ్చు. మనందరము ఏదైనా శుభకార్యం చేయాలి అంటే ఆ చేసేవారి పేరు మీద ఆ రోజు తారాబలం బాగుందా లేదా అని తెలుసుకుంటాం. ఈ తారాబలం శుభకార్యానికే కాదు, మనం ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఓ కార్యం చేయదలుచుకున్నప్పుడు, కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నప్పుడు కూడా తారాబలం చూడటము శ్రేయదాయకము చూస్తుంటాం కూడా. ఒక కొత్త వెహికల్ కొనాలన్నా, ఇంట్లో కొత్త వస్తువు కొనాలన్నా, ఏదైనా తీర్థయాత్రకు ప్రయాణం చేయాలన్నా ఆ రోజు మన పేరు మీద తారాబలం బాగుందా లేదా అని తెలిసిన వారిని కనుక్కుంటాం. అయితే అంత శ్రమ లేకుండా మీ తారాబలాన్ని మీరే ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది చెప్పడానికంటే ముందు అసలు తారాబలం అంటే ఏంటి, తారాబలము ఏ విధంగా లెక్కిస్తారు అనే విషయాన్ని చెప్పి మీరు సొంతంగా ఏ రోజుకు ఆ రోజు మీ తారాబలాన్ని చూసుకునే విధానాన్ని చెప్తాను. ప్రతిరోజు ఒక నక్షత్రం ఉంటుంది. ఈరోజు మఖ, రేపు పుబ్బ, ఎల్లుండి ఉత్తర, ఆ విధంగా రోజు ఒక నక్షత్రము 27 రోజులు 27 నక్షత్రాలు వస్తూ ఉంటాయి. అంటే ఆ రోజు నక్షత్రం ఉన్నది అంటే చంద్రుడు ఆ నక్షత్రంతో కలిసి ఉన్న రోజు అని అర్థము. అంటే ఈరోజు మఖం ఉంది అంటే చంద్రుడు మఖా నక్షత్రంతో కలిసి ఉన్నాడు. రేపు పుబ్బా నక్షత్రం ఉంది, చంద్రుడు పుబ్బా నక్షత్రంతో కలిసి ఉన్నాడు. ఎల్లుండి ఉత్తరా నక్షత్రం ఉంది, చంద్రుడు ఉత్తరా నక్షత్రంతో కలిసి ఉన్నాడు. అంటే చంద్రుడు సంచరించే నక్షత్రం ఏదైతే ఉంటుందో అది ఆ రోజు నక్షత్రం. గ్రహాలన్నీ కూడా అన్ని నక్షత్రాలు ఉంటాయి. సూర్యుడు అశ్విని నక్షత్రంలో ప్రవేశిస్తే అశ్విని కార్తె ప్రారంభమని, భరణి నక్షత్రంలో ప్రవేశిస్తే భరణి కార్తె ప్రారంభమని, కృతికా నక్షత్రంలో ప్రవేశిస్తే కృతికా కార్తె ప్రారంభమని, అట్లాగే మృగశిర కార్తె, ఆర్ద్ర కార్తె, అవన్నీ మనకు తెలిసినవే, మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. అదేవిధంగా అన్ని గ్రహాలు కూడా ఆయా నక్షత్రాలను సంచరిస్తుంటాయి. సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహాలు ఆ రాశులలో సంచరిస్తూ ఉంటాయి. అయితే ఈ 9 గ్రహాలతో పోల్చినప్పుడు చాలా వేగంగా సంచరించబడేటువంటి గ్రహము చంద్రుడు. రోజుకొక నక్షత్రం చొప్పున మారుతూ ఉంటాడు చంద్రుడు. ఈరోజు ఈ నక్షత్రము, రేపు ఇంకోటి. ఆ విధంగా 27 రోజుల్లో 27 నక్షత్రాలు మారుతాడు. మళ్ళీ 28వ రోజు మళ్ళీ అశ్విని నక్షత్రానికి వస్తాడు. అయితే చంద్రుడు ఉన్న నక్షత్రము ఈరోజు నక్షత్రం అనుకున్నాం కదా. చంద్రుడు మనసుకి కారకుడు. మనం ఏ పని చేయాలన్నా మనస్సు అంగీకరిస్తేనే చేస్తాము, మనసుకి ఇష్టమైతే చేస్తాము, మనసుకి ఇష్టం కాకపోతే చెయ్యము. అంతా కూడా మన మనస్సు మీదనే ఆధారపడి ఉంటుంది. అటువంటి మనస్సును ప్రభావితం చేసేవాడు, మనస్సుకి కారకుడు చంద్రుడు. ఆ చంద్రుడు సంచరించేటువంటి నక్షత్రము ఆ రోజున ఉంటుంది. కాబట్టి ఆ రోజు చంద్రుడు సంచరించేటువంటి నక్షత్రము మన జన్మ నక్షత్రానికి కానీ నామనక్షత్రానికి కానీ అది శుభంగా ఉంటుందా, శుభంగా ఉండకుండా ఉంటుందా అనేదే తారాబలము. ఇక్కడ 9 తారాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో 9 తారాలు చెప్పబడ్డాయి. ఈ 9 తారాలని ఏ విధంగా లెక్కించాలి అంటే శ్లోకం ఉంటుంది దానికి. జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్ర గణ్యతే. అంటే జన్మ నక్షత్రము, ఉదాహరణకి అశ్విని జన్మ నక్షత్రం అనుకుందాం. ఒక వ్యక్తి జన్మ నక్షత్రం అశ్విని కనుక అయినట్లుంటే ఈరోజు చిత్తా నక్షత్రము ఉన్నది అనుకుందాం. అంటే ఏమన్నారు, జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్ర గణ్యతే. జన్మ నక్షత్రం నుంచి ఆ రోజు నక్షత్రం వరకు లెక్కించాలి అని. అలా లెక్కిస్తే ఏమవుతుంది, అశ్విని నుంచి చిత్త వరకు లెక్కించాలంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త 14వ నక్షత్రం అయింది. అశ్విని నుంచి చిత్త 14వ నక్షత్రం. తర్వాత ఆ శ్లోకంలో రెండవ భాగం ఏంటి,
నవసంఖ్య హరేర్భాగం శేషం తారాదిక్రమాత్ అని. ఈ వచ్చినటువంటి ఈ 14ను 9తో భాగించమన్నారు. 9తో భాగిస్తే ఏమవుతుంది? 14 9తో భాగిస్తే 9 1లో 9 పోతే కింద శేషం అనేటువంటిది 14లో 9 పోతే 5 వస్తుంది. శేషం తారాదిక్రమాత్. ఆ శేషం అనేది ఆ రోజు ఆ అశ్విని నక్షత్రం వరకు తారాబలం అవుతుంది అని. ఏం తార అవుతుంది? 5వ తార అవుతుంది అన్నారు. 5వ తార ఏమిటి అంటే ఈ 9 తారలు తెలుసుకోవడానికి మళ్ళీ ఒక శ్లోకం ఉంటుంది. జన్మ సంపత్ విపత్క్షేమ ప్రత్యక్ సాధన నైధనం మిత్రం పరమమైత్రంచ నవతార ప్రకీర్తితా. జన్మ సంపత్ విపత్క్షేమ అంటే జన్మతార 1, సంపత్ 2వది సంపత్తార, విపత్ 3 విపత్తార, క్షేమ 4 క్షేమతార. జన్మ సంపత్ విపత్క్షేమ ప్రత్యక్ సాధన నైధనం 5వది ప్రత్యక్ తార. ఇక్కడ ఈరోజు అశ్విని నక్షత్రం వారికి చిత్తా నక్షత్రము తోటి 14ను 9తో భాగిస్తే వచ్చిన శేషం 5 కాబట్టి 5వ తార ప్రత్యక్ తార అయ్యింది. తర్వాత ప్రత్యక్ సాధన నైధనం 6వ తార సాధన తార, 7వ తార నైధన తార. మిత్రం పరమమైత్రంచ 8వ తార మిత్రతార, 9వ తార పరమమైత్ర తార. 9 తారలు ఉంటాయి. సరే, అశ్విని నక్షత్రం వారికి ఈరోజు చిత్తా నక్షత్రం కాబట్టి మనము మొత్తం అప్పటి నుంచి లెక్కిస్తే 14, 9తో భాగిస్తే 5 వచ్చింది కాబట్టి ప్రత్యేకత అయింది. ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది అనుకుంటే అశ్విని నక్షత్రం వారికి లెక్కించడానికి అశ్విని నుంచి ఆశ్లేష వరకు 9 నక్షత్రాలు, మగ నుంచి జ్యేష్ఠ వరకు 9 నక్షత్రాలు, 18 నక్షత్రాలు. తర్వాత మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం 4, 18 4 22. 22ను 9తో నవసంఖ్య హరేర్భాగం అన్నారు కదా, 9తో భాగించాలి. ఎందుకంటే 9 తారాలు ఉన్నాయి, తారాలు 9 కాబట్టి నవసంఖ్య హరేర్భాగం. ఆ 22ను 18 4 22, 22ను 9తో భాగిస్తే 9 2 18. 22లో 18 పోతే మనకు మిగిలింది 4. 4వ తార ఏమైంది? జన్మ సంపత్ విపత్ క్షేమ 4వ తార క్షేమతార అయింది. ఈ విధంగా తారాబలాన్ని మనము చూసుకోవాలి. మన జన్మ నక్షత్రం ఏమిటి, జన్మ నక్షత్రం లేకపోతే నామనక్షత్రం ఏమిటి, ఈ నామ నక్షత్రం ప్రకారం కానీ జన్మ నక్షత్రం ప్రకారం కానీ ఈరోజు ఉండేటువంటి నక్షత్రం వరకు లెక్కించి వచ్చినటువంటి మొత్తాన్ని 9తో భాగిస్తే వచ్చిన శేషము ఆ రోజు ఆ నక్షత్రం వారికి తార. కాబట్టి ప్రతి వారికి ప్రతిరోజు ఈ 9 తారల్లో ఏదో ఒక తార నడుస్తూ ఉంటుంది. జన్మతార కానీ, సంపత్తార కానీ, విపత్తార కానీ, క్షేమతార కానీ, ప్రత్యక్ తార కానీ, సాధన తార కానీ, నైధన తార కానీ, మిత్రతార కానీ, పరమమిత్రతార కానీ. సరే, 9 తారలు ఉన్నాయి. మరి 9 తారలలో ఏ తారలు బాగుంటాయి, ఏ తారలు బాగుండకుండా ఉంటాయి? ఈ 9 తారలకు ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలకి మళ్ళీ ఒక శ్లోకం ఉంటుంది. జన్మనే దేహ నాశాయ సంపదమేవ చ విపత్కార్యనాశాయ క్షేమం క్షేమకరం భవేత్ ప్రత్యక్కార్యనాశాయ సాధనే కార్యసాధనం నైధనే నిధనం యాంతి మిత్రం చ సుఖసంపదే సుఖాయ పరమం మైత్రం తారాబలం ఇది క్రమ అని శ్లోకం. అంటే ఏమన్నారు? జన్మనే దేహనాశాయ, జన్మతారకి ఆరోగ్య భంగము. సంపదమేవచ, సంపత్తారకి సంపద కలుగుతుంది. విపత్కార్యనాశాయ, మూడవది విపత్తార, ఆ విపత్తారకి చేసే కార్యం చెడిపోతుంది. క్షేమం క్షేమకరం భవేత్, నాలుగవది క్షేమతార క్షేమంగా ఉంటుంది, బాగుంటుంది. ప్రత్యక్కార్యనాశాయ, ఐదవది మళ్ళీ కార్యనాశనము. సాధనే కార్యసాధనం, ఆరవది సాధనతార. నైధనే నిధనం యాంతి, నైధనతార
ఇబ్బందులు కలుగుతాయి. మిత్రంచ సుఖసంపదే, మిత్రతార సుఖము సంపద కలుగుతుంది. సుఖాయ పరమం మైత్రం, పరమ మైత్రతారకి సుఖం కలుగుతుంది అని. ఈ శ్లోకం ప్రకారంగా మనకు ఇప్పుడు ఏమర్థమైంది? జన్మతార, విపత్తార, ప్రత్యక్తార, నైధనతార అంటే 1, 3, 5, 7 తారలు శుభం కావు. ఇక సంపత్తార 2, క్షేమతార 4, సాధనతార 6, 8వది మిత్రతార, 9 పరమమైత్రతార. అంటే 2, 4, 6, 8, 9 తారలు శుభం కలిగించేటువంటివి. మనం ఒక గృహప్రవేశం చేసినా, శంకుస్థాపన చేసినా, వివాహం చేసినా, ఉపనయనం చేసినా, ఏ శుభకార్యము చేసినా, ఒక వాహనం కొన్నా ఈ తారాబలాలు చూస్తాం. సంపత్తార కానీ, క్షేమతార కానీ, సాధనతార కానీ, మిత్రతార, పరమమిత్రతార అయ్యేట్లుగా చూసి ఆ రోజు మనము ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఇవి శుభకార్యాలకే కాకుండా ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యము చేపట్టినప్పుడు, అనుకున్నప్పుడు కూడా మనము ఈ తారాబలాలు చూసుకోవచ్చు. చాలా కష్టంగా ఉందండి, అదే తారాబలాలకి ఒక శ్లోకము, ఫలితాలకు ఒక శ్లోకము, ఇవన్నీ ఇంత కష్టపడి నేర్చుకునే పని లేదు. మీ అందరూ మీరు సులభంగా ఏ నక్షత్రం వారైనా సరే, ఏ రోజు మీకు ఏ తారాబలం నడుస్తుంది, ఆ తారాబలం ప్రకారంగా ఆ రోజు ఏదైనా మీరు కార్యక్రమం చేయాలా చేయకూడదా మీ అందరూ మీరే నిర్ణయించుకోవచ్చు. ఆ విధంగా ఒక సులభమైనటువంటి పట్టికను, ఒక టేబుల్ను నేను తయారు చేశాను. ఇప్పుడు మీకు ఆ టేబుల్ను చూపించేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టేబుల్ కనుక మీరు చూసినట్లుంటే మీకు సులభంగా అర్థమవుతుంది. అప్పుడు ఆ టేబుల్ ప్రకారంగా, పట్టిక ప్రకారంగా మీకు మీ జన్మనామంతో కానీ, అంటే జన్మ నక్షత్రంతో కానీ, నామ నక్షత్రంతో కానీ ఏ రోజుకు ఆ రోజు తారాబలాన్ని తెలుసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. అంటే ఏంటంటే దీనివల్ల లాభము, మనం వారఫలాలు చూసుకుంటాము, మాసఫలాలు చూసుకుంటాము. అలాగే కొన్ని పత్రికల్లో, దినపత్రికల్లో వస్తే దినఫలాలు కూడా చూసుకునేటువంటి అలవాటు ఎంతోమందికి ఉంటుంది. చూసుకుంటాము. అంటే ఈరోజు దినఫలం ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఏ రోజుకి ఆ రోజు మనం తారాబలం తెలుసుకుంటే ఆ రోజు సరి అయిన తారాబలం లేకపోతే జాగ్రత్తగా మసులుకోవచ్చు. మంచి తారాబలం ఉంటే మనము ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టడానికి కానీ, తర్వాత ఉత్సాహంగా పనిచేయడానికి కానీ మనకు ఉపకరిస్తుంది. ఏ విధంగానైతే దినఫలాలు చూసుకొని మనము దాన్ని పాటిస్తున్నామో, తారాబలాలను బట్టి కూడా ఆ రోజు దినచర్యను మనము ప్రారంభించుకోవచ్చు. సరే, ఇప్పుడు మీకు ఆ పట్టిక చూసి దాన్ని వివరణ ఇస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, ఈ జన్మ నక్షత్రము, నామ నక్షత్రముతోటి నిత్య తారాబలం తెలుసుకునేటువంటి పట్టిక. ఎడం వైపు చూడండి, మీది జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రము. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. 27 నక్షత్రాలు ఇవన్నీ. 20 నక్షత్రాలు మీ జన్మ నక్షత్రం కానీ అవుతుంది, లేదా నామ నక్షత్రం కానీ అవుతుంది. మన అందరి పేర్లు ఉండేటివి కూడా 27 నక్షత్రాల లోపలే ఉంటాయి. అంటే ఎవరైనా సరే 27 నక్షత్రాల లోపల ఉండేటువంటి వ్యక్తులే, పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ. కాబట్టి ఈ 27 నక్షత్రాల్లో మనది ఏదో ఒక నక్షత్రం ఉంటుంది. ఇవి ఇటువైపు ఎడం వైపు ఈ జన్మ నక్షత్రము లేదా పేరుతో వచ్చేటువంటి నామ నక్షత్రం ఇవ్వడం జరిగింది.
ఇక పై భాగంలో చూడండి, నిత్య నక్షత్రములు అన్నాము. ఇక్కడ నిత్య నక్షత్రములు అంటే ఇవేంటివి? ఈరోజు ఏ నక్షత్రం ఉంటుంది? ఈరోజు ఏ నక్షత్రం ఉంటుంది? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. తర్వాత మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇలా మూడు నక్షత్రాలు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, మనకిది 9 తారలు కాబట్టి అశ్విని, మఘ, మూల వారికి ఒకే తీరుగా ఉంటుంది. ఇవి నిత్య నక్షత్రాలు. ఈ పైన ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో నిత్య నక్షత్రాలు రాసాం కదా, ఇవి నిత్య నక్షత్రములు. అంటే ఉదాహరణకి మనకి ఈరోజు ఉత్తర నక్షత్రం ఉందనుకుందాం. ఏ నక్షత్రం? ఉత్తర నక్షత్రం ఉన్నది. ఉత్తర నక్షత్రం ఉన్నప్పుడు మీది బహుశా ఆర్ద్ర నక్షత్రం అవుతుంది అనుకుందాం. మీది ఆర్ద్ర నక్షత్రం అయింది అనుకుందాం. ఆర్ద్ర నక్షత్రం మీదైతే ఉత్తర నక్షత్రము ఈరోజు కనుక ఉంటే ఏ తార అవుతుంది? ఇలా ఆర్ద్ర నుంచి ఇలా రాండి, పైన ఉత్తర ఏమైంది? నైధన తార అయింది. అంటే 7వ తార నైధన తార, పనికి వచ్చేటువంటి తార కాదు అని. మనము ప్రారంభం నుంచి కనుక చూసుకున్నట్లుంటే అశ్విని నక్షత్రము అనుకుందాం. మీది అశ్విని నక్షత్రము. ఈరోజు అశ్విని నక్షత్రమైనా సరే, మఖా ఉన్నా సరే, మూల ఉన్నా సరే, అంటే నిత్య నక్షత్రము, చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని నిత్య నక్షత్రం అన్నాము. మనకి క్యాలెండర్లో ఉంటుంది నక్షత్రం, ఈరోజు నక్షత్రం ఏమిటి అని ఉంటుంది. అశ్విని ఉన్నా, మఖ ఉన్నా, మూల ఉన్నా సరే, అశ్విని నక్షత్రము ఉన్నటువంటి జన్మ నక్షత్రం కానీ, నామ నక్షత్రం కానీ, అశ్విని నక్షత్రమైన వారికి ఏమవుతుంది? అశ్విని, మఖ, మూల ఉన్నటువంటి నక్షత్రం రోజు వారికి జన్మతార అవుతుంది. ఒకవేళ ఈరోజు భరణి నక్షత్రం కానీ, పుబ్బా నక్షత్రం కానీ, పూర్వాషాఢ కానీ ఉందనుకుందాము. అప్పుడు అశ్విని నక్షత్రం వరకు ఏమవుతుంది? ఆ రోజు సంపత్తార అవుతుంది. అలాగే ఒకవేళ ఈరోజు కృత్తిక కానీ, ఉత్తర కానీ, ఉత్తరాషాఢ కానీ ఉందనుకుందాము. అప్పుడు అశ్విని నక్షత్రం వారికి ఈరోజు విపత్తార అవుతుంది. ఇక ఈరోజు రోహిణి కానీ, హస్త కానీ, శ్రవణం కానీ ఏదైనా ఒక నక్షత్రం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఉన్నప్పుడు అశ్విని నక్షత్రం వారికి ఏమవుతుంది? ఆ రోజు క్షేమతార అవుతుంది. అలాగే ఈరోజు మనకి మృగశిర కానీ, చిత్త కానీ, ధనిష్ట కానీ ఉందనుకుందాము. అప్పుడు అశ్విని నక్షత్రం వారికి ఆ రోజు ఏమవుతుంది? ప్రత్యక్తార అవుతుంది. ఈరోజు ఆరుద్ర కానీ, స్వాతి కానీ, శతభిషం కానీ ఉందనుకుందాము. అప్పుడు అశ్విని నక్షత్రం వారికి సాధనతార అవుతుంది. అలాగే ఈరోజు పునర్వసు కానీ, విశాఖ కానీ, పూర్వాభాద్ర కానీ ఉందనుకుందాము. అప్పుడు ఏమవుతుంది? అశ్విని వారికి ఆ రోజు నైధనతార అవుతుంది. లేదు ఈరోజు పుష్యమి కానీ, అనురాధ కానీ, ఉత్తరాభాద్ర అని ఉందనుకుందాము. ఆ రోజు అశ్విని నక్షత్రం వారికి మిత్రతార అవుతుంది. అలాగే ఈరోజు ఆశ్లేష కానీ, జ్యేష్ఠ కానీ, రేవతి నక్షత్రం ఉందనుకుందాము, రేవతి కానీ ఉందనుకుందాము. అప్పుడు అశ్విని నక్షత్రం వారికి పరమ మైత్రతార అవుతుంది. అంటే ఇలా ఏ రోజైతే అశ్విని, మఖ, మూల లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇలా ఇక్కడ చూపించిన నిత్య నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నిత్య నక్షత్రాలు ఉన్నటువంటి రోజున అశ్విని నక్షత్రం వారికి కానీ, మఖ వారికి కానీ, మూల వారికి కానీ అశ్విని, మఖ, మూల ఉన్న రోజు జన్మతార అవుతుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఉన్న రోజు సంపత్తార అవుతుంది. కృత్తిక, ఉత్తరాషాఢ ఉన్న రోజు విపత్తార అవుతుంది. రోహిణి, హస్త, శ్రవణం ఉన్న రోజు క్షేమతార అవుతుంది. మృగశిర, చిత్త, ధనిష్ట ఉన్న రోజు ప్రత్యక్తార అవుతుంది. ఆరుద్ర, స్వాతి, శతభిషం ఉన్న రోజు సాధనతార అవుతుంది. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర ఉన్న రోజు నైధనతార అవుతుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఉన్న రోజు మిత్రతార అవుతుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి రోజు పరమ మైత్రతార అవుతుంది. ఎవరికి? అశ్విని, మఖ, మూలవారికి.
ఒకవేళ భరణి నక్షత్రం వారు కానీ పుబ్బవారు కానీ పూర్వాషాఢ వారు కానీ అనుకుందాము. ఈ 3 నక్షత్రాల వారు జన్మ నక్షత్రం కానీ నామనక్షత్రం కానీ ఉన్నవారు ఉన్నారనుకుందాము. వారికి అశ్విని కానీ మఖ కానీ మూల కానీ నిత్య నక్షత్రం అయితే ఆ రోజు వారికి పరమ మైత్రధార అవుతుంది. అలాగే భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం నిత్య నక్షత్రం అయితే భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి జన్మతార అవుతుంది. నిత్య నక్షత్రము కృత్తిక ఉత్తరాషాఢ కనుక అయిందనుకుందాము. అప్పుడు భరణి నక్షత్రము పుబ్బా నక్షత్రము పూర్వాషాఢ వారికి ఏమవుతుంది? సంపత్తార అవుతుంది. రోహిణి హస్త శ్రవణము నిత్యతార అయినట్లుంటే నిత్య నక్షత్రం అయినట్లుంటే ఇప్పుడు భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి విపత్తార అవుతుంది. అలాగే మృగశిర చిత్త ధనిష్ట నిత్య నక్షత్రం అయినట్లుంటే అంటే ఆ రోజు నక్షత్రం అయితే భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి క్షేమతార అవుతుంది. ఆరుద్ర స్వాతి శతభిష నిత్య నక్షత్రం అయినట్లుంటే భరణి నక్షత్రం వారికి ఏమవుతుంది? ప్రత్యేకతార అవుతుంది. పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి పూర్వభాద్ర ఉన్న రోజు భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి ఏమవుతుంది? సాధన తార అవుతుంది. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నిత్య నక్షత్రం ఉంటే భరణి నక్షత్రము పుబ్బా నక్షత్రము పూర్వాషాఢ వారికి నైధన తార అవుతుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నిత్య నక్షత్రమైనట్లుంటే అప్పుడు భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి మిత్రతార అవుతుంది. మీకు అర్థమైంది కదా? అంటే మీ సంబంధించినటువంటి మీ నామ నక్షత్రం కానీ జన్మ నక్షత్రం కానీ అశ్విని నుంచి రేవతి వరకు, అశ్విని భరణి నుంచి ఆశ్లేష, మఖ నుంచి ఇక్కడ జ్యేష్ఠ వరకు, మూల నుంచి రేవతి వరకు 20 నక్షత్రాల్లో మీ నక్షత్రం ఏదైనా ఒక నక్షత్రం అయినప్పుడు మీ నక్షత్రం ఇది చిత్త అనుకున్నాం. మళ్ళీ మీ నక్షత్రం చిత్త అయినప్పుడు ఈరోజు ఈ 27 నక్షత్రాల్లో అశ్విని మఖ మూల అంటే అశ్విని నుంచి భరణి నుంచి ఇక్కడ ఆశ్లేష వరకు, అలాగే మఖ నుంచి జ్యేష్ఠ వరకు, మూల నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలు. ఈ ఒక రోజున ఈ 27 నక్షత్రం ఏదో ఒక నక్షత్రం ఉంటుంది. మీది చిత్తా నక్షత్రం అనుకుందాము. చిత్తా నక్షత్రం అయినప్పుడు ఈరోజు కనుక ఉత్తర నక్షత్రం ఉందనుకుందాము. అప్పుడు ఉత్తర నక్షత్రంలో చిత్తా నక్షత్రం వారికి ఏ తార అవుతుంది? చిత్తా నక్షత్రం వారికి ఉత్తర నక్షత్రం రోజు మిత్రతార అవుతుంది. ఇలా ఈ ఎడమవైపు జన్మ నక్షత్రము నామ నక్షత్రం ఉంటుంది, ఇటువైపు నిత్య నక్షత్రం ఉంటుంది. ఇలా స్ట్రైట్గా మీ నక్షత్రం నుంచి పైన ఈరోజు ఏ నక్షత్రం ఉందో చూసుకుంటే ఆ గడిలో ఉన్న తారాబలమే ఆ రోజు మీ తారాబలం. ఎంత సులభంగా మీకు టేబుల్ వేసి చెప్పాను చూడండి. మామూలుగా అయితే ముందు నేను శ్లోకం చెప్పాను. ఏమిటి? జన్మ నక్షత్రం ఆరభ్య నిత్య నక్షత్ర గణ్యతే అంటే జన్మ నక్షత్రం నుంచి అంటే చిత్త నుంచి నిత్య నక్షత్రం ఏది ఉత్తర వరకు చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునరుసు పుష్యమి ఆశిష మగ పుబ్బ ఉత్తర ఇన్ని లెక్క పెట్టమన్నారు. మొత్తం ఎన్నైనాయి? 16, 26 అయినాయి. నవ సంఖ్య హరేర్భాగం దాన్ని 9తో భాగించమన్నారు. 18. శేషం ఎంత వచ్చింది? 20లో 18 పోతే 8 వచ్చింది. అప్పుడు 8వ తారాబలం చిత్తా నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రం రోజు తారాబలము. ఇక్కడ ఏం కనిపించింది మనకి? చిత్తా నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రం రోజు 8వ తార మిత్రతార. సరిపోయింది కదా? అంటే ఈ శ్లోకం ప్రకారంగా ఈ విధంగా చేసి తారాబలం వస్తుంది. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా శ్లోకం ప్రకారం తీసుకుందాము. పునర్వసు నక్షత్రము అనుకుందాము. ఒక ఆయనది పునర్వసు నక్షత్రము. ఈరోజు మనకి పూర్వభాద్ర నక్షత్రం తీసుకుందాం. పూర్వభాద్ర ఉందనుకుందాం. పునర్వసు నక్షత్రము ఆయన పునర్వసు నక్షత్రం వ్యక్తిది మనము తారాబలం చూస్తున్నాము. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం ఉన్నది. ఏమవుతుంది? జన్మ నక్షత్రమారభ్య నిత్య నక్షత్ర గణ్యతే. పునర్వసు నుంచి పూర్వభాద్ర వరకు లెక్క పెట్టాలి. పునర్వసు
పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట శతభిషము పూర్వభద్ర 16 3 19. నవ సంఖ్య హరేర్భాగం 9తో భాగించండి. 9 2 18. శేషం ఎంత? 1 వచ్చింది. అప్పుడు ఏమైంది ఇక్కడ? పునర్వసు నక్షత్రం వారికి పూర్వభద్ర నక్షత్రం రోజు 1 జన్మతార, 1వ తార జన్మతార అయింది. అంటే ఆ శ్లోకం ప్రకారంగా ఇలా లెక్కించి 9తో భాగించి దాన్ని తీసేసి మళ్ళీ లెక్క పెట్టుకొని ఎన్నో తారాబలం అయిపోయింది. తారాబలాలంటే మళ్ళీ జన్మ సంపత్ పిత క్షేమ ప్రత్యక్ సాధనైధనం మిత్రం పరమ మైత్రంచ అని 7వ తార నైధన తార, 6వ తార సాధన తార, పరమ మైత్ర తార 9వ తార, మిత్రతార 8వ తార ఇలా లెక్కించుకొని ఇలా గుణించేటువంటి ఎంత కష్టపడకుండా ఏ శ్లోకము తెలియకపోయినా సరే చాలా సులభంగా ఈ పట్టిక ద్వారా మీ జన్మ నక్షత్రం ప్రకారం కానీ నామ నక్షత్రం ప్రకారం కానీ ప్రతిరోజు మీ తారాబలాన్ని తెలుసుకోవచ్చు. చూశారు కదా ఈ తారాబలాల వివరణ. ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటాను. మీ జన్మ నక్షత్రం ప్రకారంగా నామ నక్షత్రం ప్రకారంగా మీ తారాబలం ఏ రోజు కారో ఏ విధంగా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది. ఏదైనా ఒక శుభకార్యం చేయాలి అంటే మరి భార్యాభర్తలు కలిసి చెయ్యాలి. ఒక వివాహం కావాలి అంటే అబ్బాయి అమ్మాయి తారాబలం కలవాలి. అలాగే ఒక గృహప్రవేశం కానీ ఇంకా ఏదైనా శంకుస్థాపన లాంటివి చేయాలంటే భార్యాభర్తలకు ఇద్దరికి తారాబలం కలవాలి. అంటే ఇద్దరు నక్షత్రాల పేరు మీద బాగుండాలి. కానీ ఆ నక్షత్రాల ఇద్దరి నక్షత్రాలకు ఉండేటువంటి పరిస్థితుల వల్ల ఒకరికి ఈ మంచి తారాబలం వస్తే ఇంకొకరికి మంచి తారాబలం రానటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఇద్దరికి మంచి తారాబలం ఎప్పుడు వస్తుంది? 8 9 తారాబలం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. ఆ వచ్చిన సమయంలో అంటే అటువంటి అవకాశము 27 రోజులు 3 సార్లే ఉంటుంది. ఆ 3 సార్లు కూడా మళ్ళీ శుభముహూర్తానికి సరిపోయేటువంటి వారము కానీ నక్షత్రము కానీ తిథి కానీ రావాలి. మరి అటువంటిప్పుడు ఏంటండి పరిస్థితి అంటే శాస్త్రము ఈ 1 3 5 7 తారాబలాలకు సంబంధించి ఒకరికి తారాబలం బాగున్నా, ఒక జంటలో ఒకరికి తారాబలం బాగున్నా, రెండవ వారికి తారాబలం బాగా లేకుంటే కొన్ని పరిహారాలు కూడా చెప్పింది. ఆ పరిహారాలు ఏంటో మినహాయింపులు ఏంటో మనము తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే సమాచారం చాలా ఎక్కువైంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.